ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. ఎబిగ్నూరు పట్టణంలోని యాపిల్ ల్యాబ్ ను శుక్రవారం అథోని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ సత్యవతి తనిఖీ చేశారు. గత 24వ తేదీన జిల్లా అధికారులు యాపిల్ ను తనిఖీ చేసి ట్రేడ్ లైసెన్స్, పాథాలజీ సర్టిఫికేట్, బయోమెడికల్ సర్టిఫికేట్లు లేవని యాపిల్ ల్యాబ్ అధినేత అధికారులు తనిఖీల సమయంలో అందుబాటులో లేకపోవడంతో షోకాస్ నోటీసు సిబ్బందికి ఇవ్వడం జరిగింది. దీంతో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ సత్యవతి తనిఖీలు నిర్వహించారు. ఇందులో అన్ని శాఖలకు సంబంధించిన అనుమతి పత్రాలను డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓకు అందజేయడం జరిగింది. రికార్డులను పరిశీలించి ల్యాబ్ లో ఉన్న ధరల పట్టికను, ల్యాబ్ పరికరాలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ కు సంబంధించి రికార్డులు పూర్తి స్థాయిలో పరిశీలించడం జరిగిందని, ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ కు అన్ని అనుమతులు ఉన్నాయన్నారు. ఎమిగ్నూరులో ఉన్న రక్త పరీక్షా కేంద్రాలు, ప్రైవేట్ హాస్పిటల్స్ కు స్కానింగ్ సెంటర్ల యాజమాన్యం అన్ని శాఖల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. తెలుసుకోవాలి కదా అవన్నీ తీసుకొని ఓకేలండి మీరు వెళ్ళండి. ఫైల్ లాగా పెట్టి అందరికీ తెలియజేయండి. వీళ్ళకి ఇక్కడ ఉండే వాళ్ళకి ఉంది మేడం ఫైల్ మీరు ఇంతకుముందు నోటీస్ పంపించింది అన్నీ కూడా ప్రతిదీ ఫైల్ ఉంది. ఇంకొకటి ఎప్పటి నుంచో పెట్టాను ఉన్నాయి మేడం జిరాక్స్. మే 24వ తేదీన డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ టీం అందరూ వచ్చి ఎమిగ్నూరులోని యాపిల్ డయాగ్నోస్టిక్స్ని విజిట్ చేయడం జరిగింది. అప్పుడు సర్టిఫికేట్స్ కోసం అడిగితే లైక్ మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్, బయోమెడికల్ వేస్ట్ సర్టిఫికేట్, పెథాలజిస్ట్ సర్టిఫికేట్స్, టెక్నీషియన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ అడిగితే ఆ రోజున ఇక్కడ ఉండే వాళ్ళు చూపించలేకపోయినారు. సో దాని గురించి ఒక నోటీస్ ఇచ్చాము. అవన్నీ సబ్మిట్ చేయాలి, లేకపోతే అవన్నీ మీరు చేసుకోవాలి, ప్రొక్యూర్ చేసుకొని డేమేజ్ గారిని కలవాలి అనేసి నోటీస్ ఇచ్చాము. సో దాని ప్రకారం వాళ్ళ దగ్గర ఆల్రెడీ అన్నీ ఉన్నాయి, సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ తీసుకొని వెళ్ళి డేమేజ్ గారిని కలవడం జరిగింది. సో ఇప్పుడు అవి ఉన్నాయా లేదా అని మళ్ళీ ఒకసారి రీవెరిఫికేషన్ కోసం ఈరోజు వచ్చాము. అన్నీ ఉన్నాయి, వ్యాలిడ్ డేట్స్ కూడా ఉన్నాయి. అన్ని సక్రమంగానే నడుస్తుంది. పేరు మేడం డాక్టర్ సత్యవతి, డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ ఆదోని. డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ కానీ లేకపోతే డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ నుంచి కానీ ఎవరైనా కానీ ఏ ల్యాబ్ కానీ, హాస్పిటల్ కానీ, స్కానింగ్ సెంటర్, క్లినిక్స్ అన్నీ ఏ టైంలో అయినా ఎవరైనా వెరిఫికేషన్ కోసం రావచ్చు. సో అందరూ పర్మిషన్స్ లేని వాళ్ళు అప్లై చేసుకోండి. వాళ్ళ డేట్ అయిపోయి పర్మిషన్ ఉండి, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండి డేట్ అయిపోతే వాళ్ళు వెంటనే రెన్యువల్ చేసుకోవాలి, ఇంటర్ రెన్యువల్ చేసుకోవాలి. సో అందరూ అన్నీ కరెక్ట్గా పెట్టుకోవాలి.